తీసుకుంటావా? మళ్ళీ చెప్పు, ఏం కావాలక్క నీకు? ప్రసిద్ధ డైట్లో ఉంది అయిన ఐస్ క్రీమ్ అంటుంది చూడండి. సిగ్గులేదు నీకు? అంటున్నాడు స్పైసీ ఫుడ్ కావాలంటున్నా, డైట్ ఫ్రీ ఇప్పిస్తలేరు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. చూసి అన్నావు, చూసి తిన్నావా? జిమ్షాక్ అబ్బాయి జిమ్షార్కి రానివ్వట్లేదు ఫ్రెండ్స్. ఇంకా అలా జిమ్ షార్కి వచ్చాము. అలాగా నాకు కొన్ని జిమ్ వేర్ కావాలన్నమాట. సో అలా జిమ్ షార్కి కావాలా? తీసుకో. ఇంకా అక్క కూడా చూసుకుంటుంది సైజు. గ్లౌజ్ కావాలంట. టైట్ చేయి. లూజ్ ఉందా? సరే ఆన్లైన్లో పెడదాం. మాకు వాచెస్ చాలా పిచ్చి అనమాట. ఇంకా అలా వచ్చాము చూడడానికి. ఈ సేమ్ ఇదే వాచ్ అయితే మేము మా డాడీకి కొన్నాను అనమాట ఇండియా వెళ్ళినప్పుడు. ఇంకా మా ఫ్రెండ్ కూడా నాలానే పిచ్చి అనమాట, వాడికి కూడా వాచెస్ కలెక్షన్. సో వాడు చూస్తున్నాడు. ఇంకా అక్క అంటే ఇంకా అలా ఏం కొంటున్నావు? ఏం కొనట్లేదు. ఇంకా మాల్ అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్ కెమెరా ఏదో చూస్తా అన్నాడు ట్రైల్ వేయడానికి. సో అక్కడికి వెళ్ళడానికి చూస్తున్నాం. ఇక్కడి నుంచి టూటన్హమ్ కోర్ట్ అని ఉందన్నమాట స్టేషన్. సో అక్కడైతే షోరూమ్ ఉంది ఫ్యూజీ ఫిలిం అని. సో అక్కడికి వెళ్తున్నాం కెమెరా టెస్ట్ చేసుకోవడానికి. ఇంకా స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మెట్రోని అండర్ గ్రౌండ్ అంటారు అనమాట. అదే అది. స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ అంత దూరం ఉందిరా. మళ్ళీ చెప్పు, ఏదో చెప్పు. 10 పాయింట్స్ ఎందుకు నీకు? రీఛార్జా? సరే చెప్పక్క అలా రీఛార్జ్ చేయాలో. చిన్నపిల్లలు నేర్చుకుంటారు. అయిపోయింది కదా. లండన్లో ఎప్పుడు ఎస్కలేటర్ ఎక్కినప్పుడు మనం రైట్ సైడ్ ఉండాలన్నమాట. స్టేషన్కి వచ్చాం ట్రైన్ కోసం వెయిటింగ్. ఇంకా టూటన్హమ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఇది. ఎవరైనా లండన్లో ఉంటే వెళ్ళండి, చాలామంది చూసే ఉంటుంది ఈ పాటికి. ఇది ముందు ఎల్సిడి అదే పెద్ద డిస్ప్లే ఉంటుంది అనమాట, ఎల్ఈడి డిస్ప్లే. టూటన్హమ్ కోర్ట్ ఆపోజిట్, స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. చాలా బాగుంటాయి అనమాట. ఇది ఒకటే థీమ్ కాదు, చాలాసార్లు మేము ఇది థర్డ్ టైము సెకండ్ టైం చూస్తున్నాం. డిఫరెంట్ థీమ్స్ వేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది చూడటానికి. చూడండి, ఎవరైనా చూడకపోతే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడి నుంచి ఒక 10 to 15 minutes వాక్ కెమెరా షోరూమ్ ఉంది. సో ఇంకా అలా నడుచుకుంటూ సిటీ వైబ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. అలాగా
ద కర్స్డ్ చైల్డ్ అంట హ్యారీ పాటర్. క్వాలిటీ మా ఫ్రెండ్స్కి ఆకలేస్తుంటే ఇంకేమన్నా తినడానికి చూస్తున్నాం, ఎక్కడైనా తిందామని ఏమన్నా. ఇంకా మాకు ఫైవ్ గైస్ అని ఒకటి ఉంది, అంటే ఫ్రైస్ ఇలాంటివి అమ్ముతుంది అనమాట. సో అక్కడికి వచ్చి ఇంకా వాళ్ళైతే ఫ్రైస్, ఇంకా మా ఫ్రెండ్ అయితే లోడెడ్ ఫ్రైస్ తిన్నాడు. నేనైతే ఇంకా డైట్లో ఉన్నా కాబట్టి ఇంకా అక్కడ ఫైవ్ గైస్లో ఏంటంటే పీనట్స్ ఫ్రీ ఇస్తుంది అనమాట. ఎన్నన్నా తీసుకోవచ్చు. ఇంకా నేను పీనట్స్తో సరిపెట్టేసుకున్నాను నా ఈవినింగ్ స్నాక్స్ లాగా. దాని తర్వాత డెజర్ట్స్ అన్నారు మా ఫ్రెండ్స్. సో కేఫ్కి వచ్చామన్నమాట. కేఫ్కి వస్తే ఏమైందంటే బయట నుంచి బాగున్నాయి, వాళ్ళకి కేక్ ఏదో తినాలనిపిస్తుంటే చూసిన డెజర్ట్స్. సో లోపలికి వెళ్ళాం. ఏం తీసుకుంటున్నావు అక్క? ఆల్రెడీ నేను తీసా ఫ్రేమ్లో. కానీ బయటికి లోపలికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో నచ్చలేదు. ఇంకా లోపలికి మళ్ళీ బయటకు వచ్చేసాం అనమాట రెస్టారెంట్ నుంచి. అక్కడ నుంచి మళ్ళీ లెటో కేఫ్కి వచ్చామన్నమాట. ఇది చాలామంది చాలా ఇన్స్టా రీల్స్లో చూసుంటారు, ఆలియా భట్ కేక్ ఫేమస్ అని. అదే కేఫ్ అనమాట ఇది. కానీ మేము ఆల్రెడీ ఆ కేక్ తినేసాం, మాకేం అంత ఎక్కలేదనమాట. సో ఇంకా వాళ్ళిద్దరు డిజర్ట్ తింటారంటే వచ్చాను. నేనైతే షుగర్ కట్టింగ్ కదా, సో ఇంకా తిన్నాను అనమాట. ఏం ఆర్డర్ ఇచ్చావు అక్క చెప్పు. మూతిని తిప్పుతావు. తాగుతుంది అది. ఏంటి నెపోలియన్ కేక్ కదా. నెపోలియన్ బయటకు వచ్చి చాలాసేపు అయిపోయింది. ప్యూర్ మీద మాత్రం అది నీది మంద కాదనుకుంటుంది, వేరే టికెట్. చాక్లెట్ కేక్ మనం ఇది ఆల్రెడీ తిన్నామా? చెరీది తినలేదా? పూజీ ఫిలింకి అయితే వచ్చాము షోరూమ్కి. ఇంకా అలాగ అన్ని కెమెరాస్ ట్రైల్ చేసాం అనమాట. ఏది బాగుంటాయి అది మా ఫ్రెండ్ డిసైడ్ అవుతాడు తీసుకోవడానికి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలాగ వాకింగ్ చేసుకుంటూ వెస్ట్ మినిస్టర్ వెళ్ళాం. బిగ్ బ్యాన్కి వెళ్దామని అలా జస్ట్ వాకింగ్ అయిపోద్ది కదా, సో అలాగ వెళ్ళాము. అక్క అన్నిటికని ఇది బాగుంది అక్క, నీలాగే పళ్ళు వేసుకొని ఉంది. ఇదైతే ట్రఫాల్గర్ స్క్వేర్. ఇంకా అలాగే తిరుగుతూ మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా బిజీగా ఉంది సిటీ అయితే మండే. ఇదే బిగ్ బెన్ అసెంబ్లీ పక్కన ఉంటుంది అన్నమాట. యూకే అసెంబ్లీ పక్కన కాన్స్టిట్యూషన్. మీకు బెల్ సౌండ్ వినిపిస్తుంది కదా, అదే అనమాట. అది వెస్ట్ మినిస్టర్ యాబీ అనమాట. దీంట్లో ఇక్కడ కింగ్ క్వీన్ వాళ్ళ
ఏమన్నా ఫంక్షన్స్ అలాగా లేకపోతే పట్టాభిషేకం అలా చేస్తారు కదా స్టార్టింగ్లో, అలాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట యూకేలో. దీన్ని లండన్ ఐ అంటారు అనమాట. నథింగ్ బట్ ఒక పెద్ద జెయింట్ వీల్ లండన్లో ఎక్కచ్చు మనం, కానీ చాలా ఎక్కువ ప్రైస్ అనమాట టికెట్. ఒక 40 pounds అలా ఉంటుంది అది ఎక్కడానికి. నేను 40 pounds అంటే 4500 ఇండియన్ కరెన్సీలో ఒక జెయింట్ వీల్ ఎక్కడానికి. డాన్స్ ఎక్క తెస్తాను అక్క ఇటు చూడండి ఎత్తరు అక్కకు పొగలెక్కువ. బై ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరిదో వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది ఒక అమ్మాయిది. మరి పెళ్ళికొడుకు అయితే కనబడలేదు, అమ్మాయిదే కనబడింది. చాలా కష్టపడుతుంది అనమాట అది ఎగరడానికి. ఇవైతే లండన్లో రిక్షాలు అనమాట. అవి ఎక్కితే అలా అదే సేమ్ అలా ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్. చాలా అలిసిపోయాం ఫ్రెండ్స్ ఈరోజు. మొత్తం గంట అన్నాం, 5 గంటలు చేశారు. మీరే నన్ను అంటారు. ఏడేం చేస్తున్నాడు? ఆడు ముందులో తిప్పుట్టు పడతాడు ఇప్పుడు. ఒక బిగ్ బెన్ అయితే బెల్ మోగుతుంది అనమాట. ఎవ్రీ 1 hourకి బెల్ మోగుతుంది. ఇంకా అలాగా మొత్తం తిరిగేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. వెస్ట్ మినిస్టర్ నుంచి ఈస్ట్ హ్యామ్. మార్నింగ్ కూడా పడుకుంది, ఇప్పుడు కూడా పడుకోపోయింది గైస్. కూర్చొని పడుకోపోద్ది అక్క అయితే. ఇంకెప్పుడు స్లీప్ వేద్దామా అని ఉంటుంది. ఇంట్లో కూడా అంతే, ప్రతిసారి పడుకోవడమే పని దాన్ని. చెప్పక్క. చలో గైస్, ఈ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. చలో మరి, బాయ్.